గజం మిథ్య పలాయనం మిథ్య అన్న శంకరాచార్యుల వారి కొటేషన్ ని ఫాలో అయ్యింది ఢిల్లీలో కాంగ్రెస్. అంతా మిథ్య అన్నారు కదా, ఏనుగొస్తే తప్పుకున్నారేమిటి గురువు గారు అని శిష్యుడు అడిగితే, ఏనుగు మిథ్యే, నేను తప్పుకోవడం మిథ్యే అంటారు శంకరులు. ఢిల్లీలో ప్రజలు నీటి కరువుతో ఎన్నడూ లేని విధంగా దారుణమైన కరువుతో బాధపడుతున్నారు. దీనికి కారణం ఢిల్లీ ప్రభుత్వం అంటూ మట్కా ఫోర్డ్ ని ఢిల్లీలోని 11 ప్రాంతాల్లో 280 బ్లాకుల్లో నిర్వహించారు. మొన్ననే జరిగిన ఎలక్షన్స్ లో ఆప్ అండ్ కాంగ్రెస్ మిత్రపక్షాలు. ఆప్ చీఫ్ మినిస్టర్ కేజ్రీవాల్ జైల్లో ఉన్నారు. అతని గురించి నిరసన చేయాల్సిన కాంగ్రెస్ అతడు లేని ఆప్ పైన ఈ విధంగా నిరసనకు దిగింది. ఆప్ నేత కేజ్రీవాల్ ని జైల్లో వేసిన తర్వాత మీడియా ముందు అతిషి అను ఆప్ మినిస్టర్ మాత్రమే కనబడ్డారు. ఈ అతిషియే జలవనరుల శాఖ మంత్రి. కాబట్టి కల్కాజీలోని అతిషి కార్యాలయం సమీపంలో బీజేపీ కూడా మట్కా ఫోర్డ్ కార్యక్రమం నిర్వహించింది. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఆప్ తో కాంగ్రెస్ కు పనేమిటి? నెక్స్ట్ ఎలక్షన్స్ కి ఆప్ పూర్తిగా పతనమైతే ఛాన్స్ మాకు ఉంటుందేమో అని కాంగ్రెస్ ఈ విధంగా ఆప్ పైననే పోరాటం ప్రారంభించింది. దీనినే గజం మిథ్య పలాయనం మిథ్య